మీకు క్లయింట్ వర్క్ ఇచ్చినటువంటి టైం నుంచి 45 డేస్లో మీరు కంప్లీట్ చేసేస్తారు. యా అంటే డిజైన్ కన్ఫర్మ్ అవ్వాలి. ఓకే, డిజైన్ కన్ఫర్మ్ యా అయితే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది డిజైనర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది, ఐమ్ టాకింగ్ అబౌట్ కొంతమంది అండి, నేను ఎక్కువ మంది గురించి మాట్లాడలేదు. ఇప్పుడు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, 2 వీక్స్ 3 వీక్స్. ఎందుకంటే 3D అనేది వీరే ఎండ్స్కేప్ అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్స్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ రెండర్స్ అంటారు, 3D రెండర్స్ అంటారు. ఇప్పుడు అంతా కూడా మీకు ఫిజికల్గా ఎట్లా వచ్చేస్తుందని చూపించేస్తున్నారు, విజువల్ రిప్రజెంటేషన్ అంటారు. సో ఆ విజువల్ రిప్రజెంటేషన్లో మీకు మొత్తం చూపించేస్తారు ఎట్లా వస్తుంది ఏంటనే డిజైన్స్ అన్ని కూడా వాళ్ళే చూపించేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకు చూపించే డిజైన్స్ అది రెండర్స్ అనేవి కొంచెం టైం తీసుకుంటాయి. కొంతమంది 2 వీక్స్లో చేస్తారు, కలర్ కాంబినేషన్తో చూపిస్తారు, విత్ థీమ్ అండి, విత్ థీమ్ చూపిస్తారు. కొంతమంది 2 వీక్స్లో చూపిస్తారు, కొంతమంది 3 వీక్స్లో చూపిస్తారు. కానీ చాలా వరకు ఓల్డ్ ఫ్యాషన్లో ఉన్న కొంతమంది డిజైనర్స్ అయితే మనకి 2-3 మంత్స్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి తొందరగా సాటిస్ఫై అవ్వరు. ఇదివరకు రోజులకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇదివరకు క్లయింట్స్ డిజైనర్స్ని చూస్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు డిజైనర్స్ క్లయింట్స్ని చూస్ చేసుకుంటారు. అవును. సో ఈ ప్రాసెస్లో కొంచెం డిలే ఉంటుంది వాళ్ళది. అందుకే నేను కన్ఫర్మ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. అది కన్ఫర్మ్ అయిన తర్వాత చేంజెస్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు ముందే చెప్తారు. కాబట్టి అది అయిన దగ్గర నుంచి నాకు 45 డేస్, 99% 35-40 డేస్లోనే ఇచ్చేస్తానండి. నేను నా ఫాస్ట్ ట్రాక్లో ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఆవు దూడను కూడా పంపించి వాళ్ళ గృహప్రవేశానికి ముందే పంపించాం. అసలు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటికీ నేను అది మర్చిపోలేను. 4th ఫ్లోర్లో వాళ్ళది ఇల్లు చేసాం మేము, అంటే డిజైనింగ్ ఇంటీరియర్ వర్క్స్ టర్న్కి చేసాం, మొత్తం చేసిన తర్వాత గృహప్రవేశానికి నేను ఆవు దూడను కూడా పంపిస్తానని చెప్పాను. అది 4th ఫ్లోర్లో ఉంది, కానీ లిఫ్ట్ లేదు. ఓకే, నేను చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, ఏంటి ఇది ఇచ్చేస్తాను ప్రామిస్ చేశాను అవుతుందా లేదా అనే ఇంటెన్షన్లో ఉన్నా. కానీ 4th ఫ్లోర్కి ఈయన ఆవు దూడ తీసుకొచ్చిన ఆయన, మీరెందుకు సార్ వర్రీ అవుతారు, నేను ఎక్కిస్తానుగా అన్నాడు. అట్లాగే 4 ఫ్లోర్స్ ఎక్కించాడండి ఆవు దూడను ఆయన గృహప్రవేశానికి. దట్ వాజ్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. సో వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు మాతో పాటు. మేము కార్పెంటర్ వర్క్ నుంచి మెషిన్స్కి అప్గ్రేడ్ అవుతున్నాం, వాళ్ళు ఫ్లోర్స్ కూడా ఎక్కించేదానికి అప్గ్రేడ్ అవుతున్నారు. సో దట్స్ అ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ ఫాస్టెస్ట్ మూమెంట్ అండి. 28 డేస్లో కంప్లీట్ చేసి ఇచ్చాం. అది పెద్దది 3 BHK హౌస్, ఇంక్లూడింగ్ పెంట్ హౌస్తో కలిపి విత్ హోమ్ థియేటర్ కూడా సెటప్ చేయించాం. దే ఆర్ వెరీ హ్యాపీ.